నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మనం రెగ్యులర్గా ఏంటంటే పచ్చళ్ళు చేసుకునేటప్పుడు చాలామందికి అంటే రోటి పచ్చడి చాలామందికి ఇష్టం, ఊరగాయల కంటే కూడా. కాయగూరలతో తర్వాత కొంచెం ప్రాసెస్ చేసి అంటే కొంచెం ప్యాన్లో వేయించేసి ఇలా చేసుకునే పచ్చళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు కదా. అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉండే పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. చాలామంది అంటే ఎలా తింటారు అనుకుంటారు, బట్ నేను ఈరోజు చేసి చూపిస్తాను. ముల్లంగి పచ్చడి చాలా బాగుంటుంది. అంటే చేస్తే కొంచెం చిన్న ప్రాసెస్ అది ఉంటుంది, కానీ ఎక్కువగా మనకు మగ్గించకుండా దాన్ని కొంచెం పచ్చిగా ఉండేట్టుగానే ట్రై చేస్తూ తీసుకుంటే రోటీతో కానీ లేకపోతే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ముల్లంగి మనం పైన స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఇది కొంచెం గట్టిగా ఉండాలి, తీసుకునేటప్పుడు మంచి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. మనకు ఆకు కూడా మనకు పండిపోయింది కాకుండా మంచి గ్రీనిష్ కలర్లో ఉండాలి. సో కొంచెం మనకి అటు ఇటుగా అయిందనుకుంటే ఆకు మనకు ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. అలాగే లోపల కూడా కొద్దిగా మనకు ఆ స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. సో ఇదంతా మనం డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పచ్చగా మిక్సీ పట్టేసుకుంటాం. లేదనుకుంటే మిగతా పదార్థాలన్నీ కూడా దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని కొంచెం మిక్సీ పట్టేసుకొని మనం ఈ రాడిష్ ఏదైతే ఉందో దీన్ని సన్నగా తురిమేసి, అంటే ఏదైతే మనం చీజ్ తురుముకుంటామో దాంతో తురిమి వేసుకున్నా కూడా బాగుంటుంది. కావాల్స్తే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే. ఒక్కసారి ఇవి నేను రఫ్గా తిప్పేస్తాను. ఓకే, సో ఇలా రఫ్గా కావాలి. తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, అలాగే ఇక్కడ ముల్లంగి ఆకు కూడా వాడుతున్నాం. లేతగా ఉండే ఆకు తీసుకోవాలి, ముదురు కాకుండా. ఇది కూడా ఒకసారి పట్టేసుకున్నాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఓకే, సో పైకి కొంచెం అలా మనం కలిపేసుకుంటే ఈ ఆకు అనేది కొంచెం కిందికి వెళ్ళిపోయి కొంచెం అది కూడా నలుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే మిగతాయి కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇది కూడా చాప్ చేసి వేస్తున్నాను నేను. కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా,
కొంచెం రఫ్గానే ఉండాలి మనకి, కాబట్టి నేను కంటిన్యూగా అలా తిప్పట్లేదు, అంటే కొంచెం బరకగా రావాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు, సో ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది ఏముండదు, స్టవ్తో అసలు అవసరమే లేదు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లోనే టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవి కూడా కొంచెం ఇలా రఫ్గానే సరిపోతుంది. జార్ తీసేసుకున్నాం. జనరల్గా ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడా పూర్వం పొలాలకు వెళ్ళేటప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం కారం, ఉప్పు, కొద్దిగా నూనె తీసుకుని వెళ్ళి అక్కడికక్కడ అలా చేత్తో పిసికొని, లేకపోతే ఒక నీట్గా ఒక రాయిని బాగా కడిగేసి బాగా దంచేసుకొని అన్నంలో కలిపి అంటే అలా తినేవాళ్ళు అనమాట. సో అది కంఫర్ట్గా ఉండదు, అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది మనకి, పాతదే. దీంట్లో రకరకాల వెజిటేబుల్స్తో మనం దీంట్లో మిక్సప్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముల్లంగితో చేస్తున్నాను. రైట్, దీంట్లో కొద్దిగా నిమ్మరసం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం, అంటే పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్. దీంట్లో ఇంకొద్దిగా నేను ఈ ముల్లంగి తురిమి వేస్తున్నాను. సో ఇలా కూడా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, సన్నగా కావాల్సి సన్నగా తురుముకోవచ్చు, ఇంకొంచెం పెద్ద కావాల్సితే మనకు మల్టీ సైజెస్ దొరుకుతుంది కదా గ్రేటర్, సో దాంతో చేసుకొని వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం. కీరాతో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, బీట్రూట్ లేదా జుకినీ కానీ, కాలీఫ్లవర్ కానీ, దొండకాయతో కానీ, అలాగే గోబీతో. సో ఇది మనం ఓన్లీ రాడిష్తో కాకుండా క్యారెట్తో, బీట్రూట్తో, కీరా లేదా జుకినీ ఇలా రకరకాల వెజిటేబుల్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. గోబీ లేకపోతే అలాగే క్యాబేజ్, వీటిని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. దొండకాయతో ఒక టేస్ట్ వస్తుంది, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ కూడా వాటర్ వెజిటేబుల్ కదా, గుమ్మడికాయ. సో అన్నిటినీ వేసుకోవచ్చు. అంటే కొంచెం పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకోవాలనుకున్న వాటిని చాలామంది తీసుకోరు. సో భోజనంతో పాటుగా సో ఇది జొన్న రొట్టె కాంబినేషన్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం కాబట్టి, సో దాంట్లో మనం యాడ్ చేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా ట్రాన్స్ఫర్ కావాలి, మంచి టేస్ట్గా రావాలనుకుంటే కొద్దిసేపు అలా పక్కన పెట్టాలి. ఓకే, సో కాసేపు పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకుందాం. సో ఈ మధ్య కిచెన్లో కూడా మనం చిన్న సైజు చాపర్స్ వస్తున్నాయి కదా, ఇలా తాడుతో ఇలా గట్టిగా లాగేస్తే బ్లేడ్ కింద లోపల తిరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాటిలో వేసుకుంటే కూడా కొంచెం మీకు ఈ రఫ్నెస్ అంటే కొంచెం ఆ బరకగా అనేది వస్తుంది. అది ఉంటే ఇంట్లో మీరు దాంతోనే ట్రై చేయండి, అంటే ఇలా మిక్సీ జార్లో కాకుండా. సో అది కూడా కొంచెం బాగా మనకు ఉపయోగపడుతుంది. రైట్, సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, అప్పటికప్పుడు రెడీగా చేసుకునే రాడిష్ పచ్చడి రెడీ అయిపోయింది.
దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 1, తరిగిన టొమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, తరిగిన ముల్లంగి ఆకు 1/4 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ముల్లంగి పైన తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, ముల్లంగి ఆకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో టమాటో ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నూనె, ముల్లంగి తురుము, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సింపుల్గా చేసుకునేది, అప్పటికప్పుడు మనం అలా రోట్లో దంచుకున్న లేకపోతే ఇలా మిక్సీ జార్లో వేసుకున్న రెడీ అయిపోయే పచ్చడి బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయతో డిజైన్ తయారు చేస్తున్నాను. ఒక బర్డ్ షేప్లో తయారు చేసుకున్నాం. ఓకే, సో హాఫ్ కట్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో ఇది మనకు బాడీలా వచ్చేస్తుంది. ముందుగా దీంట్లో ఇలా లేయర్స్గా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వస్తుంది. ఇలా సైజుని బట్టి మనకు ఎన్ని వస్తే అన్ని ఓపెన్ చేసుకోవాలి. డార్క్ కలర్ అయితే బాగుంటుంది మనకు చూడడానికి కూడా లుక్. సో నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి, అప్పుడే నీట్గా వస్తుంది మనకు. లాస్ట్ వన్. ఓకే, సో వీటిని ఇలా పక్కన పెట్టేసి ఈ సైడ్లోంచి కూడా ఒక 2 ఓపెన్ చేసుకున్నాం. ఓకే, 2 అయితే సరిపోతాయి. ఇవి పక్కన పెట్టేసి ఇటువైపు కూడా 2 తయారు చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీటిని మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాం టూత్ పిక్స్తో. కొంచెం ఇలా వెనక్కి జరిపేసి ఇక్కడ టూత్ పిక్ పెట్టేసి దీన్ని ఫిక్స్ చేసేసారు. ఓకే, సేమ్ ఇటువైపు కూడా అలాగే.
ఓకే, నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ వచ్చేస్తుంది ఇటువైపు. దీన్ని రెండు వైపుల నుంచి టూత్ పిక్ పెట్టేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం దీంట్లోంచి తీస్తున్నాం. ఏదైతే పీస్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నామో ఓకే, సో బిగ్ దీంట్లోంచి ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ పెట్టేసి మనం ఫిక్స్ చేసేసాలి టూత్ పిక్స్తో. గ్రిప్ కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని మనం అవసరమైతే ఒకటి రెండు టూత్ పిక్స్ ఎక్స్ట్రా కూడా పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ డిస్ప్లే పెట్టే ముందు అక్కడిక్కడ మనం తీసుకెళ్ళేప్పుడు కింద పడిపోకుండా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఐస్ వచ్చేసి ఇక్కడ మిరియాలు పెడుతున్నాం. రైట్, సో ఇలా స్వాన్ షేప్లో ఒక పుచ్చకాయలో మనం మొత్తం టోటల్ బాడీ, వింగ్స్, అలాగే టైల్ మొత్తం కూడా తయారు చేసుకోవచ్చు. బాగా వస్తుంది కలర్ వల్ల. 3 కలర్స్ ఉన్నాయి దాంట్లో, రెడ్, అలాగే వైట్, అలాగే గ్రీన్. బాగుంది కదా చూడడానికి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ చేయడం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు కూడా వచ్చేస్తుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనం ఏదైనా డిష్లు లేదా మసాలా, బిర్యానీ, పులావ్లు వండేటప్పుడు అడుగు మాడిపోతూ ఉంటుంది. సో డిష్ అయితే తీసేస్తాం, కానీ ఆ తర్వాత వాటిని క్లీన్ చేయడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అంత అక్కర్లేదండి. మీరు ఆ మాడిపోయిన గిన్నెని పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా వాటర్ పోసి దాంట్లో మనం ఏదైతే డిష్ వాష్ బార్ ఉంటుందో ఒక చిన్న ముక్క, లేకపోతే కొంచెం పౌడర్ కానీ, లేకపోతే లిక్విడ్ ఉంటే 2-3 చుక్కలు లిక్విడ్ వేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు, అంటే జస్ట్ ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు పెట్టేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఆ వాటర్తో పాటే కొంచెం ఐరన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది వేసి మీరు రుద్దేశారనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే దాంట్లో సోప్ అనేది కూడా ఉంటుంది. అక్కడ కొంచెం వైట్ చేయడం వల్ల వేడికి అది గిన్నెతో రిలీజ్ అయిపోతుంది. సో ఈసారి మీకు గిన్నె మాడిపోతే ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఇచ్చటిగా పాటించండి. చూసారు కదా, వాటర్ మెలనే కాదు, దీన్ని చిన్న చిన్న వెజిటేబుల్స్ మీద, కీరా లేకపోతే రాడిష్ ఇలాంటి వాటి మీద మనం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పంకిన్ కానీ లేకపోతే పపాయ కానీ ఇలా వాటర్ మెలన్ మీద పెద్దగా తయారు చేసుకోవచ్చు. ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో డిఫరెంట్గా వెరైటీగా తయారు చేసుకున్న ముల్లంగి పచ్చడి రెడీగా ఉంది. సో పచ్చిగా తినలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దీనికి పోపు వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి అది వేసేసుకొని కొంచెం పోపు వేసుకుంటే కూడా బాగుంటుంది. దీన్ని ఎక్కువగా వేయించనక్కర్లేదు, జస్ట్ ఆ పోపుని దీంట్లో యాడ్ చేసి అలా మిక్స్ చేసుకుంటే ఆ పోపు తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. సో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కొంచెం
వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఎర్లీ అవర్స్లో కూడా తింటూ ఉంటారు కదా. సో ఆ టైంలో వాళ్ళు తీసుకునే రోటీ కానీ, లేకపోతే జొన్న రొట్టె కానీ, రైస్ కానీ, లేకపోతే బ్రెడ్ అయితే కొంచెం దాన్ని లైట్గా టోస్ట్ చేసి పైన ఇది అప్లై చేసేసుకొని అలా తినేస్తే చాలా బాగుంటుంది. సో ఈసారి కంపల్సరీగా మీరు ఇలా మనం పొయ్యి అవసరం లేకుండా తయారు చేసుకునే ఈ పచ్చడిని ట్రై చేయండి. కావాల్సిన దీంట్లో మీరు ఆయిల్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఉంటే బాగుంటుంది, లేదా ఇంకొంచెం బెటర్గా ఉండాలనుకుంటే కొద్దిగా మీరు ఆలివ్ ఆయిల్ దీంట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొద్దిసేపు మనం అన్ని మిక్స్ చేసి కాసేపు అలా పక్కన పెట్టేసాం కదా, అస్సలు పచ్చిగా అనే విషయమే దీంట్లో తెలియట్లేదు మనకు. సో దాంట్లో వేసిన జీలకర్ర పొడి కానీ, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోయాయి. చాలామందిని ముల్లంగిని అవాయిడ్ చేసేది ఏంటంటే దాని స్మెల్ వల్ల. సో ఇక్కడ ఏమాత్రం స్మెల్ తెలియట్లేదు. క్వాంటిటీ ఎక్కువగానే వాడ, ముక్కలుగా వేసి మిక్సీ పట్టాను, తర్వాత మళ్ళీ కొంచెం తురిమి కూడా దీంట్లో వేసాను కదా, ఏమాత్రం తెలియట్లేదు. ఎండింగ్లో కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఎందుకంటే మనం పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ ముల్లంగిది కొంచెం లైట్గా తెలుస్తుంది. చాలా 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 బాగుంది. సో ఎప్పుడు మనం క్యాడ్ ఫుడ్ తెచ్చేసుకుంటే మనం హోటల్స్లలో, రెస్టారెంట్లలో మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు తెచ్చుకుంటాం కదా, ఇటాలియన్ కానీ లేకపోతే వేరే వేరే వెస్టర్న్ డిషెస్, అలా కాకుండా మన డిష్లే మనకు చాలా ఉన్నాయి. మన పాత కాలంలోకి సంబంధించినటువంటి డిష్లు చాలా చాలా ఉన్నాయి, మరుగున పడిపోయాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు మీరు రకరకాల కూరగాయలతో ట్రై చేయండి, మీరే వీటిని ఫేవరెట్ అయిపోతారు. దీనికి మీకు మంచి డిష్ అనేది మీరు తినకుండా అస్సలు వదలరు, హ్యాపీగా తినేస్తారు. పిల్లలతో కూడా తినిపించవచ్చు. మనం స్పైసీ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.